మా దేవ, దయగలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి ప్రభువా మేము ప్రార్థన చేస్తుండగా మీ ప్రియ బిడ్డలు అనేకులు తండ్రి ఈ ప్రార్థన విని మారు మనసు పొంది రక్షణ కార్యము వారి హృదయాల్లో జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. రక్షణ లేక ఎంతో మంది ఉంటున్నారు ప్రభువా. రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి, కృపను చూపించి తండ్రి నీకు స్తోత్రములు దేవా. అయ్యా, నీ అనాది సంకల్పమును బట్టి నీ దయ కొరకు కనిపెడుతూ ఉన్నాను నాయన, నీ కృప కొరకు కనిపెడుతున్నాను నాయన, నీ స్తోత్రములు. ఎన్నో కుటుంబాలు అయ్యా మా ప్రభువా రక్షణ లేక నా తండ్రి ఎంతో ప్రభా క్లిష్ట పరిస్థితిలో ఉంటున్నారు నాయన దేవా. అటు వారిని మీరు ఈ రాత్రి సంధించండి అయ్యా. ఈ రాత్రి వారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను నాయన. ప్రార్థన జీవితము కలిగి అయా బ్రతుకు కాలములో అనేకులు నాయన మీ సన్నిధానములో ఉండటానికి సహాయం చేయండి అయా. మరణము అందరికీ పొంచి ఉంటుంది నాయన. మరణము తప్పించుట యెహోవా వశమని దేవుని వాక్యం వివరిస్తుంది నాయన. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని దేవుని వాక్యం వివరిస్తుంది తండ్రి. నీ స్తోత్రములు అయా. నీవు వెలిగించిన దీపము ఎవరు ఆర్పలేరు తండ్రి. నీవు వెలిగించిన రక్షణ కార్యము ఎవరు నిరాకరింపలేరు తండ్రి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. మీ అమూల్యమైన మాటలు అయ్యా ఇది ఆన్లైన్ ద్వారా మా ప్రియులందరూ వింటుండగా తండ్రి వారి హృదయాలలో అయా దేవుని కార్యము జరగాలి ప్రభువా. వారు మారు మనసు పొందాలి ప్రభువా. వారు రక్షణ అనుభవంలోనికి రావాలి ప్రభువా. అయ్యా, వారు వేకాంగులుగా ఉన్నవారు సంసారులుగా ఉండి కాపురము చేస్తూ ఆశీర్వాదము దీవెనలు పొందాలి ప్రభువా. అయ్యా, వారి కుటుంబాలు ఎంతో నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. జీవంగల దేవుడవు తండ్రి, కృపగలిగిన తండ్రి మీకు స్తోత్రము నాయన. ఈ రాత్రి ఎంతో మంది లేని కృప మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. కనికరించుము నాయన. ఎంతో మంది యవనస్తులు చెడిపోతున్నారయ్యా. చెడిపోయిన యవనస్తులను బాగు చేసే దేవుడవు మీరొక్కరే తండ్రి. వారికి రక్షణ కలగజేసేది మీరొక్కరే ప్రభువా. వారి జీవితాలలో తండ్రి అత్యున్నతమైన మార్గము చూపించేది నీవు తండ్రి. రాజా మీకు స్తోత్రము చెల్లిస్తుంటున్నాను నాయన. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను నాయన. మానవుని జీవితము నీటి బుడగ లాంటిది, మానవుని జీవితము గడ్డి పువ్వు లాంటిది అయ్యా. అలాంటి జీవితాలను అయ్యా మా ప్రభువా మీరు ఎంతగానో ప్రేమించి కనికరించి దయ చూపించి అద్భుత కార్యము జరిగించి అయ్యా మానవుని జీవితము క్షణ బొంగురము లాంటిది నాయన. ఏ క్షణము ఆగిపోతుందో తెలియదు, ఏ క్షణము నేటి బొగ్గ పగిలిపోతుందో తెలియదు ప్రభువా. సూర్యుడు ఉదయించక ముందు గడ్డి పువ్వు వికసిస్తున్నది నాయన. అయా సూర్యుడు అయా ఉదయించినప్పుడు తండ్రి వెండవేడి వలన ఆ పువ్వు వాడిపోతుంది తండ్రి. మానవుని జీవితము కూడా అలాంటిదే తండ్రి. అయ్యా మానవుని జీవితము నిలిచే నీడ లాంటిది ప్రభువా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ కీర్తిస్తూ ఉంటున్నాను. ఈ మాయలోకములో జీవిస్తున్న మనుషులు అయ్యా అర్థం చేసుకొని నిజ రూపంలోనికి నడిపించుటకు సహాయం చేయండి అయ్యా. కనికరము చూపండి అయ్యా. దేవా మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి తండ్రి ఈ ఆన్లైన్ ద్వారా తండ్రి ఎంతమంది బిడ్డలు మీ సన్నిధిలో అయా వారి యొక్క చూపు, తలంపులు, గమనము అయా మీ స్వాధీనములో ఉండేటట్టు వారికి మీరు కలుగజేసిన జ్ఞానమును బట్టి, తెలివిని బట్టి, విమోచనను బట్టి అయా వినగలిగే మనసును బట్టి అయ్యా నీ పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేస్తుంటున్నాను, మొరపెడుతుంటున్నాను. మొర ఆలకించే దేవుడవు తండ్రి, ప్రార్థన ఆలకించే దేవుడవు, ప్రార్థనకు ఉత్తరం ఇచ్చే దేవుడవు నాయన. మానవుని
జీవితములో ప్రభువా ఎన్నో వ్యాధులు ఉంటున్నాయని ఆయన అయ్యా అట్టి వ్యాధిగ్రస్తులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము ఔషధముగా మారుతున్నది తండ్రి. నీకు స్తోత్రము. అందును బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరుస్తున్నాను. ఈ చిన్న మాటలన్నీ ప్రభువా ఇక్కడైన వారు వినుచుండగా వారి హృదయాలు కదిలించి దేవుని మాటలు అంగీకరించి వారి కుటుంబాలను కట్టుకొని వారి బిడ్డలను వారి కుమారులను చక్కగా పెంచుకొని వారి యొక్క ఆశీర్వాదములు దీవెనలు చూసి సంతోషించటానికి నీ కృప నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించుమని నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన చేసి వేడుకొనుతున్నాను తండ్రి. ఆమేన్.